చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు దుర్మార్గంగా ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పరాకాష్ఠకు చేరాయన్నారు టీజేఆర్ సుధాకర్ బాబు. నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో తన పాత ధోరణి అయిన కుయుక్తి రాజకీయాలకు మరోమారు తెరలేపాడు. దీనికి కారణం ఏంటంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన, స్కామ్ పైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న విధానం. ఆ అంశం మీద నుండి దృష్టిని ఎలా మార్చాలని ఓ పన్నాగ రాజకీయానికి తెరలేపాడు. దానిలో కూడా మళ్ళీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఓ కురుబ కులస్తుడైన విరూపాక్షిని అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఓ తీవ్రవాదిని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లలోకి వెళ్ళి ఎలాగైతే తీసుకొస్తారో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆలూరు శాసనసభ్యుడిని ఆ విధంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జరిగిన సంఘటన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని కొడతంటే నేమకల్లు, చిప్పగిరి మండలం నేమకల్లు అనే విలేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకొని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్కి పరాకాష్ఠ దృశ్యాలు ఇవి. నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్కి పరాకాష్ఠ దృశ్యాలు ఇవి. దీని మీద ఎవరెవరు ఏం మాట్లాడారో నేను సవివరంగా మీకు నేను వివరిస్తాను. ఒక్కసారి ఆ నాగరాజు అనే వ్యక్తి తన సొంత భార్య యొక్క నైటీని ఏ విధంగా చంపుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడమని కోరుతున్నారు. వైట్ బన్నీన్లో ఉన్న వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన నాగరాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.